పాలిచ్చే తల్లి ఫీడింగ్ మదర్ కరీంనగర్లో ఎక్కింది. పాపం పాలిచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అది పబ్లిక్లో. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే ఇష్యూ రేజ్ అయింది. దాన్ని ఏదో మతం రంగు పూసి మాట్లాడడం, ఇష్యూ చేయడం, ఇంత దారుణంగా చేయడం సరే తప్పు అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, మహిళ ఎవరైతే పబ్లిక్గా మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చారో సరే తనకు అన్యాయం జరిగింది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అన్యాయం జరిగితే విచారణ చేపట్టాలి కదా. ఈ మహిళ చెప్పేది కూడా వినాలి కదా. ఒక బాలింత అంత దారుణంగా మాట్లాడుతుంటే ఒకటండి, ఒక మహిళకు అన్యాయం జరిగితే ముందస్తుగా తను చెప్పేది భర్తకి, తర్వాత అన్నకు, తమ్ముడికి, పోలీసులకి. కానీ ఇక్కడ పోలీసే భర్త, ఒక భర్తగా పిలిచింది తనకి. నాకు ఇట్లా నేను ఇక్కడ టీజ్ చేయబడుతున్నాను, నేను ఇక్కడ ఇంత దారుణంగా ఇబ్బందిని ఎదుర్కొంటానని ఫోన్ చేసి పిలిచింది. నేను అక్కడ ఎస్ఐగా చూడట్లేదు, భర్తగా చూస్తున్నాను. దాన్ని అక్కడ ఇష్యూ చేసి రాద్ధాంతం చేసి మతం రంగు పూసి ఇంతమంది ఇక్కడ గొడవకు దిగుతుంటే ఏంటిదండి పరిస్థితి? అక్కడ విచారణ జరగాల వద్దా? నిన్నటికి నిన్న సామాజిక మాధ్యమాల్లో చూసినాయి. దయచేసి పోలీస్ మిత్రులందరూ కూడా, అంటే పోలీస్ మిత్రులు ఇవి గమనించారా లేదా, గమనించినట్టుగా ఉంటున్నారా? మా మీడియా సోదరులు మీరందరూ కూడా దయచేసి ఇవన్నీ చూడండి. ఒకరు మన మిత్రులు మాట్లాడుతున్నారు, నేను ఆ బస్సులోనే ఉండే, సీటు కావాలి ఖాళీ ఉన్నా కూడా జరగలే, వీళ్ళిద్దరు కూడా పాపం చిన్న పిల్లలు ఉన్నా కూడా జరగలే, మళ్ళీ డ్రామా క్రియేట్ చేశారు. బస్ ప్యాసింజర్స్ ని మరియు కండక్టర్ ని ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుంది కదా. నార్మల్ పబ్లిక్ అడిగిన క్వశ్చన్ ఇది. అధికారంలో ఉన్న పార్టీకి ఒకలాగా, ప్రతిపక్షాలకు ఒకలాగా, ఏందండి ఇంత దారుణం? ఇందాక అన్నారు మా అన్న మంచి చక్కగా అన్నారు, కారు ఒకరిది స్టీరింగ్ ఒకరిదని. నిజం కాకపోతే ఇవాళ చూడండి, అంటే కారు కేవలం ఒక వర్గాన్ని మాత్రమే ఎత్తుకొని మోస్తుందా, ఒక వర్గాన్ని మాత్రమే ఎక్కించుకుంటుందా? మరి మెజారిటీ ఆఫ్ ది ప్రజలతో ఓట్లతో గెలిచి అధికార సీట్లలో కూర్చున్నారు కదా, మరి మిగతా వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారండి? ఏం సమాధానం చెప్తారు? ఏ విధంగా తర్వాత ఓట్లు అడుగుతారు? ఇదంతా చూడాలనుకుంటున్నారా ప్రజలందరూ? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.